శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, ఎంవైఎస్ ఆస్ట్రో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాలని షేర్ చేయండి. కావలసిన వారికి, స్నేహితులకి, బంధుమిత్రులకి మంచి మంచి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే విశేషంగా ఈరోజు వారఫలాల గురించి తెలుసుకుందాం. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వారంలో జరిగేటువంటి వారఫలాలు. ముందుగా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అనేది ముందు తెలుసుకుందాం. ప్రథమంగా మీన రాశిలో శనిగ్రహ భగవానుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో, కుంభరాశిలో 4 గ్రహముల యొక్క కలయిక రవిగ్రహ, రాహుగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహములు. సరే, చంద్రుడు ధనస్సు, మకరం, కుంభం, మీనం అలా వరుసనే మారుతూ ఉంటాడు. ఇది 15వ తారీఖు. ముందుగా మహాశివరాత్రి. అందరికీ కూడా మహాశివరాత్రి చిన్నలకు శుభాశీస్సులు, పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు మేషరాశికి ప్రధానంగా 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో కుజుడు చాలా బలం కలిగి ఉండటం, 11వ స్థానమైనటువంటి కుంభరాశి యందు రాహుగ్రహము, 4 గ్రహాలు కలిసి ఉన్నాయి లాభస్థానంలో. వ్యయస్థానంలో శని. కొద్దిగా దుబారా ఖర్చులు, ధన వ్యయాలు, ధనం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేటువంటి లక్షణం. రూపాయి అనుకున్న చోట 4 రూపాయలు వెళ్ళిపోతూ ఉండే లక్షణం. కమోడిటీస్లో చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు. ఎంత ఖర్చులు అవుతూ ఉన్నా కూడా ధనానికి లోపం లేకుండా ధనం వస్తూనే ఉండేటువంటి అవకాశాలు. సర్వే శుభ గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థమని సంకల్పంలో చెబుతాం. అన్ని గ్రహాలు 11వ స్థానంలో ఉన్న ఫలితాలను ఇవ్వాలి అని. అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం చాలా విశేష ఫలితాలు ఇస్తుంది. అయితే 4 గ్రహముల యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి కారణం చేత చాలా బలవత్తరమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారు. అయితే మేషరాశికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. కొద్దిగా ఆరోగ్యాది విషయములు కానీ, ఆర్థిక విషయములలో కొంత ఒడిదుడుకులు కానీ ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు అందులో మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. ఈశ్వరారాధన అనబడేటువంటిది శనిగ్రహానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి సత్ఫలితములను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలా ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి రుద్రాక్ష కానీ, గణేశముఖి రుద్రాక్ష కానీ పూజామందిరంలో పెట్టి నిత్యం పూజా పునస్కారం అవి చేస్తూ ఉండండి. వాటి వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలియచేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వారం టోటల్గా మేషరాశికి కాస్త శుభదాయకమైనటువంటి ఫలితములుగానే చెప్పటం జరుగుతూ ఉన్నది. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్, మణికొండ. ఎంవైఎస్ ఆస్ట్రో ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాలు. ఈరోజు రాశులలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి లాభస్థానంలో శని సంచారం నడుస్తూ ఉన్నది. ద్వితీయం ధనస్థానంలో గురుగ్రహం, అర్ధాష్టమంలో రవి, భాగ్యస్థానంలో కుజుడు చాలా ఉచ్చస్థానమందు ఉండుట యోగప్రదమైనటువంటి కాలం. 10వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ, రవిగ్రహ. అంటే రవి, బుధ, శుక్ర, రాహువులు 4 గ్రహములు 10వ స్థానంలో ఉన్నాయి. చాలా బలం కలిగి ఉన్నాయి. ఈ 11వ స్థానం లాభస్థానంలో శని సంచారం నడుస్తూ ఉన్నది. ఆర్థికపరమైనటువంటి అంశములలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రావలసినటువంటి మొండి బకాయిలు,
లేకపోతే ఇక పోయినయి మనకి ఇది అయిపోయింది, ఇక దీని కథ ఇక ఇది రాదు అనుకున్నటువంటి పనులు అవ్వటం కానీ, రావలసి ఆగిపోయి స్తంభీభూతమై ఉన్నటువంటి ధనం కానీ, ప్రాపర్టీస్ కానీ, కార్యక్రమములు కానీ, ప్రణాళికలు కానీ కొద్దిగా మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఈ వారంలో కొంత శుభ సంబంధమైనటువంటి ఫలితాలే పొందగలిగే అవకాశాలు ఉంటాయి. బాగా వేడి చేసేటువంటి పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్ అనబడే లక్షణములు కూడా సైమంటైనియస్లీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఈ వారంలో యోగప్రదమైనటువంటి కాలమే. శివారాధన చాలా విశేషంగా చేయాలి. శివస్తోత్రం కానీ, దారిద్ర్య దహన శివస్తోత్రం పారాయణ, శివ దర్శనం ఇత్యాదులు చేయండి. రుద్రాక్ష మాలను కంఠమాలగా ధరించండి. అలాగే లక్ష్మీప్రదము, ఐశ్వర్యప్రదము, భాగ్యప్రదము, యోగప్రదము అయినటువంటి 6, 7, 8 ముఖముల రుద్రాక్షలు, 3 రుద్రాక్షలు ఒక కంఠమాలగా ధరించడానికి ప్రయత్నం చేయండి. చాలా సత్వర ఫలితాలు, అనుకున్నటువంటి కార్యక్రమంలో విజయవంతమైనటువంటి ఫలాలను మీరు పొందగలరు. మరొక్కసారి విజ్ఞప్తి, తప్పకుండా ఈ ఎంవైఎస్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గురించి నలుగురికి తెలియచేయండి. చాలా చక్కటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. జై గురుదత్త. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి, ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకి అనుక్షణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అలాగే ఒక్కసారి ఈ నవరత్నాలు, రుద్రాక్షలు, జ్యోతిష్యము, గృహవాస్తు మున్నగు సేవలను అందిస్తున్నటువంటి శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం సంస్థను సందర్శించండి. మనకి దగ్గరలో మణికొండలో, హైదరాబాదులో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందరికీ కూడా శుభాభివందనం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు, విషయాలు మీ ముందుకు తేవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వారఫలాలు 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశిలో, జన్మరాశిలో గురువు, అష్టమ స్థానమందు కుజుడు ఉచ్చస్థానములో, 9వ స్థానములో ఆ రవి, బుధ, శుక్ర, రాహులు అనబడే 4 గ్రహములు, 10వ స్థానమందు ఈ మిథున రాశిలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. విశేషించి కొద్దిగా అష్టమ స్థానంలో కుజగ్రహం, కొద్దిగా ఆరోగ్య సమస్యలు అనబడేటువంటివి, కొద్దిగా చిన్న చిన్న పెట్టి క్వారల్స్, తగాదాలు, ఆర్గ్యుమెంట్స్, పెట్టి క్వారల్స్ జరగడానికి అవకాశం, ఉద్రేకాలు, కోపాలు, తమో గుణాలు పెరుగుతూ ఉంటాయి. మధ్యలో కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. వీటికేమీ నివారణలు ఉండవు. మనస్సు యొక్క పరిభ్రమణానికి నివారణలు ఏముంటాయి? మనస్సుని కంట్రోల్ చేసుకుంటాం ఒక్కటే నివారణ. అయితే ఆర్థిక సంబంధమైన కార్యకలాపములలో, విజయవంతానికి సంబంధించబడిన విషయములలో ఆలోచించాల్సిన పనేం లేదు. వివాహం అవ్వటానికి బాగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి, లేక విఘ్నాలు జరుగుతున్నటువంటి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా మంచి మ్యాచెస్ రావటం, వాటికి సంబంధించబడినటువంటి ప్రపోజల్స్ సానుకూలంగా పాజిటివ్ వేలో ప్రారంభం అవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి కొద్దిగా ఉద్విగ్నమైనటువంటి వాతావరణాలు పెరిగేటువంటి సూచనలు ఉంటాయి. అపనమ్మకం అనబడేటువంటిది వదిలిపెట్టి సాధించగలను, విజయం పొందుతాను అనబడేటువంటి ధైర్యం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 10వ స్థానంలో శని సంచారం చాలా బలవత్తరమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. పాజిటివ్గా శివారాధన తప్పకుండా చేయాలి. గణేశముఖి రుద్రాక్ష కానీ, 6 ముఖముల రుద్రాక్ష కానీ పూజామందిరంలో పెట్టడం, ధరించటం, వాటికి సంబంధించబడినటువంటి దీపారాధన విద్యార్థులు చేయటం, అలాగే అన్యోన్య దాంపత్యం గురించి కావలసినటువంటి వారు మరకత గణపతిని పెట్టి దీపారాధన చేయండి. చాలా సత్ఫలితాలు ఈ వారం అంతా కూడా మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం జ్యోతిష్యం, గృహవాస్తు, రుద్రాక్షలు, నవరత్నాలు, 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక మణికొండ, హైదరాబాదులో నిర్వహించడం జరుగుతున్నది. తప్పక విచ్చేయండి. మరొక్కసారి మనవి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి వారఫలాలలో తెలుసుకుందాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం, వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం, అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉచ్చస్థానంలో, అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహువులు. భాగ్యస్థానంలో శని సంచారం. ఇది ఈ వారం ఈ కర్కాటక రాశికి ఉన్నటువంటివి. కీళ్ళు, కాళ్ళు, నడుము, వెన్నుపూస, భుజస్కంధాలకు సంబంధించబడిన అనారోగ్యాలు, కొద్దిగా జనరల్ వీక్నెస్, ఏమైనా కొద్దిగా కాలు స్లిప్ అయి పడటాలు, డిస్లొకేటు, ఫ్రాక్చర్స్ లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఉంటాయి. అష్టమ స్థానంలో 4 గ్రహములు ఉన్నాయి. కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా కుటుంబ సభ్యుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, వ్యాపారి ఉద్యోగస్తుల మధ్య కానీ, వ్యాపారుడు కొనుగోలుదారుల మధ్య కానీ, అధికారి ఉద్యోగస్తుల మధ్య కానీ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్కి తావు ఇవ్వవద్దు. ఎందుకంటే అష్టమంలో 4 గ్రహములు ఇబ్బందినిచ్చే ప్రదేశంలో ఉన్నాయి. మాటలు ఈటెలయ్యే సమయం ఇది. కనుక చూడండి, ఒక పెద్ద వర్షము, వరదలు వచ్చినప్పుడు ఆ వర్షాలకి పెద్ద పెద్ద ఇళ్ళు, వాకిళ్ళు లాంటివే కొట్టుకెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద దొంగలు రాళ్లతో సహా కొట్టుకుపోతాయి. కానీ ఈ గుర్రపు డెక్క లాంటి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి, అవి కదలవు. కారణం ఏమిటి? అబ్జర్వ్ చేయండి. ఆ వరద ఇలా ఎదురుగ్గా వస్తున్నప్పుడు ఆ కొమ్మ ముందుకు వంగుతుంది. తప్పి చెక్కిరించుకోవటం అంటారు దాన్ని. అలా సందర్భము, గ్రహముల ఫలాలు అనుకూలంగా లేనప్పుడు మనిషిలో నైసర్గిక మార్పులు, శాంతయుత వాతావరణమే చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధగ్రహ, రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ, రాహుగ్రహములకు సంబంధించి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. ప్రతి గ్రహానికి, నవగ్రహాలకి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. అవి చక్కగా నిత్యం పారాయణ చేయండి. ఎక్కువ చెడు జరగకుండా కాపాడటానికి ఆ గ్రహములు శాంతిస్తాయి. 8 ముఖముల రుద్రాక్షలు ఎన్ని వెయ్యగలిగితే అన్ని మెడలో ధరించండి. గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం వదలకుండా చదవుకోండి. ఈ వారమంతా కూడా శుభదాయకమైనటువంటి ఫలితాల కింద మార్పులు చెందే అవకాశాలు ఉంటాయి. మీ జాతకాలు కూడా సంపూర్ణ వివరాలు కావాలి అనుకుంటే సంప్రదించండి. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. వాటన్నింటికీ కూడా చెప్పటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఈరోజు వారఫలాలలో 5వ రాశి అయినటువంటి సింహ రాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి. మంచి మంచి కార్యక్రమాలు మీకు అందజేస్తాను. అలాగే జ్యోతిష్యం, గృహవాస్తు, నవరత్నాలు, రుద్రాక్షలు, పూజా పునస్కారాలు, యంత్ర తంత్ర మంత్ర సాధనలు ఇత్యాది విషయములలో అనుమానాలు ఉన్నటువంటి వారు, తెలుసుకోగలిగినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలిసి మా సేవలను మీరు పొందొచ్చు. ఈరోజు 5వ రాశి అయినటువంటి సింహరాశి. సింహరాశికి లగ్నంలో కేతుగ్రహ సంచారం, 6వ స్థానంలో కుజుడు ఉచ్చస్థానంలో, 7వ స్థానంలో రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ, రాహుగ్రహములు. అలాగే 8వ స్థానమైనటువంటి మీనరాశిలో శనిగ్రహ భగవానుడు, 11వ స్థానమైనటువంటి మిథున రాశిలో గురుగ్రహ సంచారం. ఇవి ఈ వారం ఈ గ్రహ ఫలాలు. అయితే ఇక్కడ సింహరాశి వారికి అష్టమ శని సంచారం నడుస్తూ ఉన్నది ఒకటి. సప్తమ స్థానంలో కొన్ని పాపగ్రహములు, జన్మరాశిలో కేతు పాపగ్రహం, సర్పగ్రహావిష్కార దోషం ఉన్నది. సుబ్రహ్మణ్య స్తోత్రం, గణపతి స్తోత్రం తప్పక చదవాలి. ప్రతి కార్యక్రమం విఘ్నం జరుగుతూ, పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, డ్రాగన్ అవుతూ, హర్డిల్స్కి లోనవుతూ ఉండటం.
యోగము, అదృష్టము, డెవలప్మెంటు, ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తుంది, చేతిదాకా వస్తుంది, నోటి దగ్గరికి వచ్చేసరి జారిపోతూ ఉండే లక్షణం ఇత్యాది విఘ్నములు తరచూ సంభవిస్తూ ఉంటాయి ప్రతి పనిలో కూడా. కనుక తప్పక ఈ ధ్యానముల ద్వారా 11 ముఖముల కలిగిన రుద్రాక్ష కొన్ని కాంబినేషన్స్తో ధరించండి. ఇది కార్యసాధన రక్ష కవచము అంటారు ఆ కాంబినేషన్ని. అవన్నీ మీకు శ్రీపీఠం రుద్రాక్షశాలలో చాలా చక్కగా స్పష్టంగా తెలియచేసి అందజేయటం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ కొంత శుభ సంబంధమైనటువంటి మాటలు వినేటువంటి అవకాశాలు, సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. సుబ్రహ్మణ్య గణపతి ఆరాధన అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఉదర సంబంధమైన అలాగే ఆహార పదార్థములు అరుగుదల అంటే జీర్ణ ప్రక్రియకు సంబంధించబడిన ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత తాత్కాలికమైనటువంటి మెడిసిన్, ప్రధానమైనటువంటిది ఈ ఇందాక చెప్పబడిన ఆరాధన రుద్రాక్ష ధారణ ద్వారా సంపూర్ణ సత్ఫలితాలుగా మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి తెలియచేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. వారఫలాలలో ఈరోజు 6వ రాశి అయినటువంటి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఎంవైఎస్ యాస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి. వాటన్నింటికీ కూడా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. మిత్రులారా, ఈరోజు కన్యారాశి. కన్యారాశికి వ్యయస్థానంలో కేతువు, 5వ స్థానం పంచమ స్థానమందు కుజుడు అనబడే గ్రహము ఉచ్చ, 6వ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహువులు అనబడే 4 గ్రహములు, 7వ స్థానంలో శని సంచారం, 10వ స్థానమునందు గురుగ్రహ సంచారం. ఇది ఈ వారం ఈ రాశులకు ఉన్నటువంటి గ్రహస్థానాలు. అయితే ఆధ్యాత్మిక మిత్రులారా, ప్రధానంగా సప్తమంలో శని సంచారం కొద్దిగా కార్య విలంబం, కార్యక్రమములు ముందుకు తోసుకుపోతూ ఉండటం, అవుతుంది అనుకున్నటువంటి పని అవ్వకుండా నిన్నటిది ఇవాటికి, రేపటిది ఎల్లుండికి అలా పోస్ట్ పోన్ అవ్వుకుంటూ వచ్చేటువంటి లక్షణం, రుణములు పుట్టే అవకాశములు లేకపోవట, ఎంత ప్రయత్నం చేసినా మెటరైజ్ అవ్వకపోవటం, అలాగే కోపము, ఉద్రేకము, షార్ట్ టెంపరమెంటు, ఇరిటేషను పెరుగుతుండే లక్షణం, పిల్లలతో ఆర్గ్యుమెంట్సు, పిల్లల యొక్క నడవడిక, లేక పిల్లలతో తగాదా, లేకపోతే పిల్లలతో మాట పట్టింపులు రావటాలు ఇత్యాదులు, స్పెక్యులేషన్లో బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు, కమోడిటీస్కి సంబంధించిన దాంట్లో స్పెక్యులేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంత్ర సాధన కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇది సానుకూలమైనటువంటి సమయం. ఇక సర్వీసు, డిసీజెస్, ఎనిమీస్, క్రెడిట్స్ సమాంతరంగా బండి నడుస్తూ ఉంటుంది. సర్వీసులో మార్పులు పాజిటివ్గానే మొదలవుతాయి. మీరు చేస్తున్నటువంటి సర్వీస్కి సంబంధించబడిన ఉపయోగాదులు అనేకం మీకు మేలు చూకూర్చేటువంటి మార్గములలోనే ప్రారంభమవుతాయి, ఓపెన్ అవుతాయి, నడుస్తాయి. సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి స్తోత్రం తప్పక చదువుకోవాలి. తదుపరి 12 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ టైమ్, లాస్ ఆఫ్ కెరియర్, లాస్ ఆఫ్ థింగ్స్, లాస్ ఆఫ్ ప్లాన్స్, లాస్ ఆఫ్ ప్రాపర్టీస్, ఇలాంటి లాస్, నష్టములు అనబడేటువంటి వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ గ్రహముల యొక్క దోషములను కొంతమేర తగ్గించి కొంత సానుకూల ఫలితాలను మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. శ్రీపీఠం రుద్రాక్షశాలలో సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపటి రోజున ఇంకో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. సెలవు. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. 7వ రాశి అయినటువంటి తులారాశికి సంబంధించిన వార ఫలాలు తెలుసుకోబోయే ముందు ఈ ఎంవైఎస్ యాస్ట్రో అనబడేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎక్కువ సమయం ఉండదు కనుక ఏదో లిటిల్ బిట్ 2 విషయాలే చెప్పడం జరుగుతున్నది. సంపూర్ణ వివరాలు మీరు శ్రీపీఠం రుద్రాక్షశాలకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మీ యొక్క జాతక విశ్లేషణ సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు.
ఈరోజు ఈ తులారాశికి ప్రధానంగా 4వ స్థానం అర్ధాష్టమ స్థానమునందు కుజగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, రాహు, శుక్ర అనబడే 4 గ్రహములు, అలాగే 6వ స్థానమునందు శనిగ్రహ సంచారం, 9వ స్థానమందు గురువు, అలాగే 11వ స్థానమునందు కేతుగ్రహం. ఇది ఈ వారమంతా తులారాశికి ఉన్నటువంటి గ్రహస్థానాలు. అయితే ఇక్కడ 9వ స్థానమునందు చాలా బలంగా గురుగ్రహం కలిగి ఉండుట ఆధ్యాత్మిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీకి సంబంధించబడిన లాభదాయకమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. అయితే 4వ స్థానంలో కుజుడు కొద్దిగా తగాదాలు, ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు, ఓన్స్, కట్స్, బర్న్స్, ఫీవర్స్, చిన్న చిన్న శస్త్రచికిత్సలు, వాపులు, పుళ్ళు, దెబ్బలు తగలటాలు ఇత్యాదులకు అవకాశాలు ఉన్నాయి. కొంత జాగరూకతగా నడవటం మంచిది. 5వ స్థానంలో 4 గ్రహముల సంచారం మనస్సు పరిపరి విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది. క్షణానికి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మనస్సు. ఏది నిలకడగా ఆలోచన చెయ్యరు. ప్రశాంత వాతావరణం అనబడేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోరు. ఉన్నటువంటి దాన్ని చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీటికి నివారణలు ఏముంటాయి? ఆలోచన విధానం మార్చుకుంటాం ఒకటే వీటికి సంబంధించబడినటువంటిది. 13 ముఖములు కలిగిన రుద్రాక్ష కానీ, గణేశముఖి రుద్రాక్ష కానీ ధరించండి. కొంత కార్యసాధన, కార్య సానుకూలత మొదలైనటువంటి శుభ సంబంధమైనటువంటి ఫలితాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సమయం మనకి ఎక్కువ. ఈ 2 ముక్కలైన వార ఫలాలంటే ఇంకా చాలా ఉంటుంది. మన జాతకాలపైన కూడా ఇంకా కొన్ని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కనుక మీ జాతకాలు సంపూర్ణ విశ్లేషణ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేసి విషయాలు తెలుసుకుని ఆచరించండి. రేపటి రోజున ఇంకొక రాశితో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఈరోజు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి వారఫలాలు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ పెట్టండి, క్లారిఫై చేస్తాను. 10 మందికి తెలియచేయండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. కన్సల్ట్ చేసి మీ జాతక వివరాలు సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 3వ స్థానమునందు కుజుడు ఉచ్చ స్థానంలో, 4వ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహులు, 5వ స్థానంలో శని సంచారం, 8వ స్థానంలో గురు సంచారం, 10వ స్థానంలో కేతుగ్రహ సంచారం. సంపూర్ణ కాలసర్ప దోష లక్షణములు అనబడేటువంటివి కూడా ఇప్పుడు గోచార రీత్యా కలిగి ఉన్నాయి. అయితే సుబ్రహ్మణ్యారాధన, గణపతి ఆరాధన, కాలభైరవాష్టకం నిత్యం తప్పక చదవాలి. మనస్సు ఎప్పుడు కొట్లాటల వైపు, తగాదాల వైపు, ఆర్గ్యుమెంట్స్ వైపు ప్రయాణం చేయిస్తుంది. షార్ట్ టెంపర్మెంటు, కోపం, బాగా ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది. సోదరుల మధ్య, సోదరీల మధ్య, సోదర సమానుల మధ్య ఫైటింగ్ నేచర్ ఏర్పడుతూ ఉండే లక్షణాలు ఉంటాయి. చిన్న ఉదాహరణకు ఆటో ఎక్కితే మీరు ఎక్కి దిగేలోపు వాడితో తగాదవుతుంది, లేదా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, లేదా కోపంగా వాడితో మాట్లాడవలసిన పరిస్థితులు వస్తాయి. ఇదంటే ఇదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే చిన్న విషయమునకు కూడా ఎగ్జాసరేట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కొద్దిగా మానసిక చింత, అలా అవుతుందనుకుంటే ఇలా అయిందే అనబడేటువంటి దిగులు, పై అధికారులకు, మీ పైవారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొనవలసినటువంటి సిచ్యుయేషన్స్ ఏర్పడతాయి. భూగృహ స్థలాదుల వంటి వాటికి కొనుగోళ్ల నిమిత్తం ప్రయత్నం చేసి అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో ఒక రకంగా కొద్దిగా ఇరిటేషను, మానసిక చింత. దుర్గాస్తోత్ర పారాయణ, ఆపదుద్ధారక ధర్మరాజకృత దుర్గాస్తోత్రం ఉంటుంది. అది నిత్యం పారాయణ చేసుకోండి. వెయ్యగలిగితే 14 ముఖముల రుద్రాక్ష, లేదా 11 ముఖముల రుద్రాక్ష, లేదా 8 ముఖముల రుద్రాక్ష అవకాశాన్ని బట్టి ధరించండి. గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, దుర్గా స్తోత్రం వదలకుండా పారాయణ చేయండి.
కొంత సానుకూల ఫలితాలు, ఆ కార్య విలంబం ఏదైతే ఉందో అది కొంత అనుకూలతా మార్గముల వైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. మరొక్కసారి విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి విషయాలు మీ ముందుకి తీసుకురావటానికి నాకు అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రార్థన. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హృదయపూర్వక స్వాగతం. మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 9వ రాశి అయినటువంటి ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ధనస్సు రాశికి ద్వితీయంలో కుజుడు, 3వ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహు, 4వ స్థానం అర్ధాష్టమ శని సంచారం శని, 7వ స్థానంలో గురువు, 9వ స్థానంలో కేతువు అనబడేటువంటి గ్రహములు నడుస్తూ ఉన్న ఈ వారమంతా. అయితే వాక్స్థానంలో కుజుడు ఉచ్చ, ఊరికే తగాద. ఏమండి అని పిలిచే చోట మీరు అలా పిలిచానే ఎదటివాడికి ఏమయ్యానో ఏరా అనో పిలిచినట్టుగా సంబోధన వినిపించే లక్షణం. మీరు మాట్లాడే మాటలో అహంకార స్వభావం, తృణీకార స్వభావం గోచరిస్తుంది. కడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు, మాటల చేత మన్ననలు చేసి రాజులు పురంబులనిత్తురు. రాజుల అగ్రహారాలు ఇచ్చారు, 100,000 ఎకరాలు. ఆ మాట విధానం బాగుండి వాడు రాక్షసుడై లోకకంటకుడై దేశాన్ని నాశనం చేయటం కోసం శక్తుల కోసం ప్రయత్నం చేస్తున్నా వాడి మాట విధానం, వాడి తపస్సుకు మెచ్చి భగవంతుడు వాడికి అనేక వరాలు ఇచ్చాడు. అలాగే ఆ మాట బాగుండకపోతే పెద్ద కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. కనుక మాట విధానం, మాట పొందిక, మాట నేర్పరితనం ఇప్పుడు చాలా అవసరం. అణిగి మణిగి మాట్లాడటం ఏదో సినిమాలో డైలాగు ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ ఎగరాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అనేదో. అలా ఇక్కడ తగ్గినందువల్ల స్థాయి పెరుగుతుంది కానీ స్థాయి ఏం దిగిపోదు. తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మీరు ఊహించిన చోటు కన్నా వేరే ప్రదేశాలకి చేంజ్ అప్ లేసి పడే అవకాశం, తద్వారా కొద్దిగా తిరుగుడు, త్రిపట, అలసట ఏర్పడటానికి సూచనలకు బీజం పడుతుంది. సాత్విక దైవారాధన చాలా ముఖ్య విశేషం. ఇప్పుడు ప్రధానంగా 9 ముఖముల రుద్రాక్ష, కొన్ని రుద్రాక్షల కాంబినేషన్తో ధరించండి. జ్వాలాముఖి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇది దృష్టి దోషం, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికారఘోష, అనధికార ఘోష ఇత్యాదుల్ని నివారిస్తుంది. మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే వీటి ద్వారా దైవ ఫలితం అనబడేటువంటిది మానవుడు పొందగలడు. కేవలం వీటిని ధరించి మనలో మార్పులు ఏమీ రాకపోతే నిష్ప్రయోజనమే. ఇవి కొనటానికి డబ్బులు దండగ తప్ప అన్య మార్గములు అనబడేటువంటి ఉండవు, గమనించాలి. మరొకసారి విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి వెతకండి. అనేక రుద్రాక్షల గురించి, అనేక రత్నాల గురించి, అనేక గణపతుల గురించి చాలా విశేషమైనటువంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ చూసి చక్కగా సద్వినియోగపరచుకోవాలనే సంకల్పంతో చెప్తున్నాను. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 10వ రాశి అయినటువంటి మకర రాశి గురించి తెలుసుకుందాం. గోచార ఫలితాలు, వార ఫలాలు. ఈ వార ఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నడిచేటువంటి ఈ వారం రోజుల యొక్క ప్రక్రియ. రాశిలో మకర రాశిలో కుజుడు ఉచ్చ, 2వ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహులు, 3వ స్థానంలో శని సంచారం, 6వ స్థానమైనటువంటి మిథున రాశిలో గురువు, 8వ స్థానమైన సింహరాశిలో కేతువు. కేతువు అష్టమ స్థానంలో ఉండటం, ఎవరైనా కొద్దిగా బాగా మూలన ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఏజుడు, బంధువర్గము, బాగా అత్యంత సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఏదైనా ఒక చెడు మాట విని మానసిక చింత కలిగేటువంటి అవకాశాలు, రావలసి ఎప్పటి నుంచో మరణవాంగ్మూలక ధనయోగాదులు ఏదైనా ఉంటే అవి చేతికి అందేటువంటి లక్షణాలు, ఉదర సంబంధమైన జననాంగ సంబంధమైనటువంటి అనారోగ్యములు పడసూపే సూచన, కొద్దిగా మాట పట్టింపులు, ఇరిటేషన్సు, బీపీ పెరిగే ఇబ్బందులు ఎదురుపడే సూచనలు ఉన్నాయి. జాగరూకతలు తీసుకోవాలి.
ద్వితీయంలో రవి బుధ రాహు శుక్ర గ్రహముల 4 గ్రహములు మీ మాటే మీకు మంచి, మీ మాటే మీకు చెడు తెచ్చిపెడుతుంది. ఆచితూచి అడుగు వేయటం, ఆచితూచి మాట్లాడటం మంచిది. 3వ స్థానంలో శని సంచారం దక్షిణాది భాగముల వైపు ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ప్రయాణములు చేయవలసిన, తరచూ ప్రయాణములు చేయవలసిన పనులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులకైతే లోపమేమీ లేదు. భూగృహ స్థలాదులకు సంబంధించిన ఏదైనా క్రయ విక్రయముల ద్వారా ధనం ఇన్వెస్ట్ చేయటం, ధన లాభం పొందడం రెండిటికీ అవకాశాలు ఇప్పుడు గోచరింపబడుతున్నాయి. గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం వదిలిపెట్టకుండా పారాయణ చేస్తూ ఉండండి. 12 ముఖములు, 10 ముఖములు, 9 ముఖముల రుద్రాక్షను ధరించండి. ఇది అనేక రకములైనటువంటి కార్య సాధనలకు లాభదాయకమైన ఫలితాలకు ఉపయోగాన్ని ఇస్తుంది. ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ముందు జాతక వివరాలు సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. మరొక్కసారి విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి తెలియజేయండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తేవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ యోగానంద శర్మ. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఈరోజు 11వ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ అనుమానాలన్నీ ఏమైనా కనుక ఉండేటట్టయితే తెలుసుకోవాల్సిన విషయాలు కామెంట్స్ రూపంలో పెట్టండి, తప్పకుండా తెలియచేస్తాను. అలాగే ఈ కార్యక్రమంలో ఏమైనా చేర్పులు మార్పులు చేసుకోవలసి ఉంటే కామెంట్స్ రూపంలో సూచనలు ఇవ్వండి, మార్పు చేసుకుంటానికి, మార్పులు చేయటానికి ప్రయత్నం చేస్తాను. మీ యోగానంద శర్మ. ఈరోజు 11వ రాశి అయినటువంటి కుంభరాశి, ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది గత 6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆఖరి భాగం నడుస్తూ ఉన్నది. ద్వితీయ స్థానం మీనరాశిలో. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలత, బాగా ప్రొలాంగై విఘ్నములతో ముడిపడుతూ వచ్చిన పనులలో కొద్దిగా కదలిక మార్పు కదలిక ప్రారంభమవటం, కొద్దిగా డెవలప్మెంట్ ప్రాస్పరిటీ నెమ్మదిగా ప్రారంభమవటం, ఆర్థిక సంబంధమైన రంగములలో కొద్దిగా లాభదాయకమైనటువంటి ఫలితాలు మెరుగుపడే సూచన, ఉదర సంబంధమైన కీళ్ళు కాళ్ళు మొదలగు వాతతత్వ సంబంధమైన అనారోగ్యాలు తరచూ కొద్దిగా ఇరిటేషన్కి గురి చేస్తూ ఉండే ఫలితాలు, శత్రువులు కొద్దిగా మార్పులు చెంది మిత్రులుగా మారేటువంటి సూచనలు, ఎట్ ది సేమ్ టైం మిత్రులు కూడా కొద్దిగా దూరం అయ్యేటువంటి అవకాశములు, కుటుంబంలో మీ త్యాగాన్ని గుర్తించకపోవడం, మీ సర్వీసును గుర్తించకపోవడం జరిగే ఫలితాలు, తద్వారా కొద్దిగా మానసిక చింత అప్రశాంతత కలిగే సూచనలు. ఇలా కొన్ని మంచిగా కొన్ని చెడుగా, కొన్ని మంచిగా కొన్ని చెడుగా కలగా పొలగంగా నడుస్తుంది ఈ వారం అంతా కూడా. శివారాధన చాలా ముఖ్యం. వదిలిపెట్టకుండా ముందు ఈ శివారాధన చేయండి. శివనామం అనుక్షణం, శివక్షేత్ర తీర్థ దర్శనాలు. అవకాశం ఉన్నటువంటి వారు గంగా స్నానాలను ఆచరించండి. 12 ముఖముల రుద్రాక్ష, 7 ముఖముల రుద్రాక్ష, 6 ముఖముల రుద్రాక్ష కలిపి ధరించండి. కార్య విజయ మార్గం వైపు ప్రయాణింపచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేసి ముందు మీ జాతకం తెలుసుకోండి. జాతకంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా అన్ని వివరాలు మీకు జాతకంలో తెలియచేస్తూ అన్నీ రికార్డ్ చేసి ఆడియో రూపంలో అందజేయటం శ్రీపీఠం రుద్రాక్షశాల యొక్క ప్రత్యేకత. సందర్భోచితంగా మంది కలుద్దాం. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు ఆఖరి రాశి అయినటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఎంవైఎస్ ఆస్ట్రో అనబడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లింక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ ఈ కార్యక్రమం షేర్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు నిత్యం వస్తూనే ఉంటాను. ఈ వార ఫలితాలు ఈరోజు 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ వార ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వార ఫలితాలలో ప్రప్రధానంగా ఏలినాటి శని మీనరాశికి జరుగుతూ ఉన్నది. ప్రస్తుతానికి జన్మశని నడుస్తూ ఉన్నది, అంటే 2వ భాగం. మొదట 2.5 సంవత్సరాలు అయిపోయి
మళ్ళీ రెండవ భాగంలో కూడా సంవత్సరం కావచ్చింది. ఇంకా దగ్గరగా 7.5 సంవత్సరాలకు కాను ఓ 3.5 సంవత్సరాలు తీసేస్తే ఇంకా 3 సంవత్సరముల చిల్లర బ్యాలెన్స్ ఉంది ఏలినాటి శని. కార్య విలంబం, కార్య విఘ్నం, శీలమండలు, పిక్కలు, మోకాళ్ళ కింది నుంచి పాదం వరకు అనారోగ్యాలు. ధనం ఏదో ఒక రూపకంగా నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అని మనకు సామెత ఉంది. అలాగా పల్లంలోకి నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ధనం బయటికి వెళ్ళిపోయే లక్షణం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇంకా ధనం చేతికి కూడా వస్తూ ఉంటుంది. రావటము, రాకడా, పోకడా సైమెంటైనస్లీ నడుస్తూ ఉంటుంది. నిలవబెట్టడం అనబడేటువంటిది కుదరే పని తక్కువ. కుదువ పెట్టవలసినటువంటి పరిస్థితులు, సంపాదన ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు, రాబడి వచ్చిన వెంటనే ఏదోలో బంధువుల తాకిడో ఏదో ఒక పని తాకిడో మీద పడటం, ఈ డబ్బు ఖర్చు అయిపోతూ ఉండే లక్షణం ఇలా నడుస్తూ ఉంటుంది. కేవల శివారాధన వల్ల మాత్రమే మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నీలమణిని ధరించండి. చాలా మార్పులు. ఈ నీలమణిలో కూడా కాకి నీలము అనబడేటువంటిది ధరించండి. చాలా మార్పులు, సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆ రెడ్ కలర్లో ఉండేటువంటి అంబర మణిమాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ దృష్టి దోషం, నరఘోష, జనఘోష ఇత్యాదులన్నీ కూడా పరిహారం జరుగుతాయి. ముఖ్యంగా ముందుగా ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ముందు జాతక వివరాలు తెలుసుకోండి. జాతకంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసుకోవలసిన మార్పులు ఏమిటి, ఆచరించవలసిన నివారణలు ఏంటి, కొలవలసిన భగవంతుడు ఏమిటి, ధరించవలసిన వస్త్రం ఏమిటి, మార్పులు చేసుకునవలసిన ప్రణాళికలేంటి, అన్ని వివరాలు సంపూర్ణంగా జాతకరీత్యా తెలియచేసేటువంటి ఏకైక సంస్థ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ముఖ్య విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలతో రోజు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై గురుదత్త.